ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రై పప్పు మిగిలిన పప్పులోకి నంచుకోవడానికి, పప్పుచారులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఉట్టి కర్రీలాగైతే పనికిరాదు. కర్రీలాగా కావాలంటే ఈ బెండకాయ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటా పని వేసుకుంటే కర్రీలాగా వస్తుంది. ఇది మాత్రం ఫ్రై పప్పులోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ఎలా చేయాలో, ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ బెండకాయని తీసుకొని మంచిగా వాటర్లో శుభ్రపరచుకొని వాటిని క్లాత్తోనే తుడుచుకోవచ్చు, లేకపోతే అలానే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తడి ఉంటే అలా తిడతాయి అన్నమాట. తడి లేకుండా తీసుకోండి. ఓకేనా? ఏం కాదు, అలానే మీద మీద వేసేయండి, అప్పుడేం చిట్టదు ఆయిల్. ఓకే, మంచిగా హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం దూరగా వేగేంత వరకు, అంతే. ఎక్కువ ఫ్రై అయితే గట్టిగా వస్తాయి, తినలేరు అనమాట. ఓకే, ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. అన్నీ అయిపోయినాయి ఫ్రై చేసుకోవడం. అదే ఆయిల్లో ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా కాయిన తర్వాత తీసేసుకోవాలి పల్లీలు. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ అయితే ఇట్లా పక్కకు తీసేసుకోండి. అంత ఆయిల్ వద్దు అనమాట, పోపు వేయడానికి తీసేసుకోండి. అదే ఆయిల్లో ఇప్పుడు తిరువాత గింజలు వేసుకోండి. మేము ఓన్లీ జీలకర్ర వేస్తాము. కరివేపాకు కూడా వేసుకోండి. తొక్క తీసి మంచిగా దంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కచ్చపచ్చకొద్దు, మెత్త దంచి వేయండి. ఓకే, వెల్లుల్లి పేస్ట్ మంచి వేయిన తర్వాత మొత్తం వేసేయండి. బెండకాయ పల్లీలు మొత్తం వేసేసేయండి. ఫస్ట్ కారం వేయండి. కారం మీకు తగినంత వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి తగినంత, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం ధనియాల పొడి. ఇంకా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంకా మొత్తం కలిపేసుకోవాలి. అంతే, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. అవన్నీ బెండకాయలకి పట్టేంతసేపు కలిపేసి ఇంకా దించేయడమే. కొత్తిమీర అలాంటివి ఏమి వద్దు. ఇంకా అయిపోయింది, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి. ఇంకంతే, బెండకాయ ఫ్రై చేయడం చాలా సింపుల్. సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోండి. ఇంకంతే అయిపోయింది. ఇప్పుడే మూత పెట్టకండి, కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టుకోండి, లేకపోతే మెత్తపడిపోతాయి అన్నమాట బెండకాయ. ఓకే, ఇదిగోండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకేనా? నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.